ఎప్పుడు చూసినా నవ్వుతా సంతోషంగా ఉంటారు. మనిషికి ఒకడికే అట్లా హ్యాపీగా ఉండగలిగే ఛాన్స్ ఉండేది. ఈ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉంటే ఎక్కడోళ్ళం అక్కడే ఉండిపోతాంగా. మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం అసలు? అది అది ఆ ఎక్స్‌పెక్టేషన్ ఎట్లుండాలా? ఆ చిన్న చిన్న సంతోషాలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. ఓన్లీ పెట్టి నిండా డబ్బులుంటే అదే సంతోషము. ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే కూడా సంతోషం ఉన్నట్లా. ఇప్పుడు పెట్టినప్పుడు సంతోషం ఎట్లొస్తుంది? అది కూడా అడుగుతాడు. ఈ ప్రెషర్ల వల్ల మాకు బ్లడ్ ప్రెషర్ వస్తుందా ఏంటి? యాక్చువల్గా బ్లడ్ ప్రెషర్ దీని వల్ల వచ్చేస్తుంది చెప్పలేము. బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి మెయిన్ మిల్లెట్స్ గురించి మాకు తెలియని విషయాలు ఏముంటాయి? మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం. బేసికలీ ఏమంటే ఇప్పుడు ఏందో బ్రౌన్ రైస్ దాంట్లో పొరల్లో ఆర్సనిక్ ఉంది, తింటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మళ్ళీ దాని మీద చెప్తున్నారు. సరే, అది కూడా ఒక ఇష్యూ కరెక్టే. మీరు చెప్తారు మెడిటేషన్ చేసుకుని ఎక్కడ మెడిటేషన్ చేసుకుంటా మెడిటేషన్ లో కూర్చుంటాం, కానీ లేనిపోయిన ఆలోచనలన్నీ వస్తుంటాయి. అంటే దీని మీద కాంట్రవర్సీలు ఉంటాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు అసలు మెడిటేషన్ ఎందుకు చేసేది ఏది మెడిటేషన్ కాదు అంటాడు. జస్ట్ బీ సార్ నమస్తే. నమస్తే. ఎప్పుడు చూసినా నవ్వుతా సంతోషంగా ఉంటారు. అంటే మనిషికి ఒకడికే అట్లా హ్యాపీగా ఉండగలిగే ఛాన్స్ ఉండేది. మిగతా జంతువుల కంటికి ఏంటి, ఫుడ్ దొరికితే హ్యాపీ అయ్యి, కొట్లాట లేకుండా ఎవరు ప్రెషర్ అయితే హ్యాపీ. మన కొట్లాటలు లేవు, ఇప్పుడు ఫుడ్ దొరుకుతా ఉంది. ఆయన ఎందుకు ఏడుస్తూ ఉండాలా? ఎక్స్పెక్టేషన్. ఎక్కడో ఎవరో ఏమో చేయాలా, పొగడాలా, ఇట్లే జరగాల, ఇప్పుడే వానపడాలా, ఇప్పుడే చల్లకుండా అన్నీ మనం డిఫైన్ చేసుకుంటాం. ఎట్లా కుదురుతుంది అట్లా? ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటే ఎక్కడోళ్ళం అక్కడే ఉండిపోతాంగా. మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం అసలు? అది ఆ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండాలా? ఆహారం కోసం అది ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం ఆహారం కోసం ఎక్స్పెక్ట్ చేయాలి. వర్షం పడతా ఉంటే షెల్టర్ కావాలి, ఎక్స్పెక్టేషన్ అదే. ఎప్పుడు 18 degreesలోనే ఉండాలా, ఎప్పుడు మనం అనుకున్నట్లే జరగాల, అందరూ నన్ను పొగడతా ఉండాలా, నేనే ఫోకస్లో ఉండాలా, నాకే ఫస్ట్ రావాలా, ఎవరికి రాకూడదు, అది కూడా ఎక్స్పెక్టేషనా? నువ్వు బాగుండాలనుకునేది సరే, మీతో అందరూ బాగాలేకుండా ఉండాలనుకునేది కూడా అనుకుంటా ఉండరు. ఇప్పుడు నేను కూడా ఆరోగ్యంగా ఉండాలా, నా కోడికే నేనే ఫస్ట్ రావాలా, మా పిల్లలే బాగుండాలా, ఇంకోటి ఉన్నప్పుడు ఈర్ష్య, ద్వేషం, ఇంకోడు బాగుపడకూడదు. లివ్ అండ్ లెట్ లివ్ అన్నారు కదా. ఎందుకు ఈ శ్రమ అంతా చూసుకోండి. ఎప్పుడైతే మీ వల్ల అయింది మీరు చేయలేకుండా ఎదుటి దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎవరైనా కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఎవరైనా, అది మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో లేని దాని గురించి మీ మైండ్ ఎక్కువ ఆలోచిస్తుంది. మీ చేతుల్లో ఉండేదేంటి? పొదలేసి పరిగెత్తాలా, ప్రేమగా ఎవరితో మాట్లాడాలా, మినిమం తక్కువ తినాలా, టెంప్టింగ్ అవ్వకూడదు, దిగబడు, ఇవన్నీ మీ చేతిలో ఉండేటివి. ఇల్లు సర్దేది, నీ భార్య చెప్పింది మర్చిపోకుండా తెచ్చేది, ఇంకెవరో మీ కుక్క కాసుకొని ఉంటుంది, దాన్ని పోయేటప్పుడు ఏమో తీసుకోవాలా, ఇవన్నీ మీ చేతిలో ఉండేటివి. మీ చేతుల్లో లేనిది మీ వాడికి ఐటీ వచ్చేది. నువ్వు నల్లగా ఉండేవాడు తెల్లగా అయిపోవాలా, నీ తెల్లంటికి రాకూడదు, బట్టని చూడకూడదు, గౌరవించాలా, పొడుగు పెరగాల, 100 పెట్టుకుంటావు నీ వల్ల కానివి. ఇప్పుడు నీ వల్ల కానివి నీకు 100 సార్లు గుర్తుకొచ్చినాయి, వస్తూ ఉంటాయి, గమనించుకో, వచ్చినాయి, అప్పుడు ప్రెషర్ ఎక్కుతుంది. ఆ ప్రెషర్లో నువ్వు ఏమి చేయాలనో అవి చేయలేవు. సింప్లీ డూయింగ్ సింపుల్ థింగ్స్ యూ కెన్ బి హ్యాపీ. బెడ్షీట్ మడత పెట్టి హ్యాపీగా ఉండొచ్చా? బాత్రూమ్ నీట్గా పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చా? ఆ చిన్న చిన్న సంతోషాలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. ఓన్లీ పెట్టి నిండా డబ్బులు ఉంటే అదే సంతోషము. ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే కూడా సంతోషం ఉన్నట్లా. ఇప్పుడు పెట్టినప్పుడు సంతోషం ఎట్లా వస్తుంది? అది ఎవడు అడుగుతాడు, ఎవరు చెబుతాడు, కరెక్ట్గా ఉందో లేదో, రోజు ఎంతల్లా ఎవరైనా అడుగుతారేమో భయము, దాన్ని ఎట్లా మల్టిప్లై చేయాలో, ఇస్తే వస్తుందో రాదో, ఎన్ని సమస్యలు డబ్బులు ఉండే వాళ్ళకి, చాలా సమస్యలు. డబ్బుల్ని మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఒక సమస్య. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మనకు అప్పులు లేకుండా సింపుల్ గా బతికేది నేర్చుకుంటే. సింపుల్ అంటే ఏంటి? నీకేం కావాలో కోరుకో. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్, మంచిగా మామిడి పళ్ళు కావాలా, తప్పులేదు. ఒకే కాయతో తృప్తి పడినక్కర్లేదు, 4 కాయలు తిను, 10 కాయలు తిను. దానికేంటి నీకు అడ్డం వచ్చేది? నీ బడ్జెట్, నీ కారు ఈఎంఐ కట్టాలా, రెండో కారు కూడా ఈఎంఐ కట్టాలా, కొడుకు ఏదో పెద్ద స్కూల్లో ఇది కట్టాలా, గోల్డ్ అదేదో కొనేసినాము, అది ఆఫర్లో వచ్చింటే దానికి ఏదో కట్టాలా, ఎన్ని చిక్కులు. వీటితో ఏది మీకు సంతోషం ఇచ్చేది కాదు.
కానీ సీజన్ వెళ్ళిపోతా ఉంది. మీ అమ్మ నాయనదికి యానివర్సరీకి పోవాలా, దానికి టైం లే వీటికి. సో క్లియర్గా చూసుకుంటే మీ వల్ల ఏ పనులు పక్కన పెడతాం, మీ వల్ల కాని పనులు ముందర పెట్టుకుంటాం. అదే సమస్య. కానీ దీన్ని ఎట్లా ఉందంటే ఒక 40 ఏళ్ళు బాగా సంపాదించి అప్పుడు ఆరోగ్యం కోసం చూసుకుంటే మొత్తం ఒళ్ళంతా అనారోగ్యాలు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అవునా కదా సార్? అవునవును, 100%. మంచి లైఫ్ అనేది ఇట్లా మీ లైఫ్ పాతకాలం లాగా వెనకటికి ఇట్లా ఉన్నారు అట్లా ఉండాలి అని అంటే ఏం మాట్లాడుతున్నావు, పాతకాలం లాగా ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది అనే పరిస్థితి ఉంది. ఇట్లా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంటూ ఉన్నారు. నార్మల్గా మీలాగే హ్యాపీ లివింగ్ ఉన్నంతలోనే సర్దుకొని పోదామంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు ఎక్కడ. అంటే మేము అది వాళ్ళకి అర్థం కాదు ఏమంటే మేము సర్దుకొని పోవడంలే. మా రాగి ముద్ద, మా జొన్న రొట్టెలు, మా మామిడి పళ్ళు, మేము పిల్లలతో ఆడుకునేది, మేము అడవిలోకి పోయేది, మేము ఈత కొట్టేది, మేము సింపుల్గా ట్రైన్లో జనరల్లో పోయేది. ఎప్పుడైనా టికెట్ దొరకపోతే స్లీపర్ దొరికి జనరల్లో కూడా పోతాం. సిటీ బస్సులో పోయేది, ఇవన్నీ మేము హ్యాపీగానే చేస్తాం, సర్దుకొని అని అనుకోవడంలే. మీరు సర్దుకుంటా ఉండరు. ఏమి BMW కార్ లేదు, మాకు ఏదో హోండా ఏదో ఉంది, నార్మల్ కారే ఉంది అని మీరు సర్దుకుంటామని యంగ్ జనరేషన్ అనుకుంటా ఉంది. 50 డ్రెస్సులు ఉంటే కూడా ఇంకా 50-100 కొనాలని సర్దుకుంటాం అనుకుంటాడు. మాకు ఈ 6 షర్ట్లే ఎక్కువ కదా, ఎందుకు ఎక్స్ట్రా, ఎందుకు ఆ డబ్బులన్నీ మనకి ఏది అవసరమో మంచిగా వాడికి పెట్టుకుందామని మేము అనుకుంటాము. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎక్సెస్. Youngsters are, in spite of everything they have, they are feeling that they have limited resources. అవును, ఎస్. అయితే మీరు ఈ ప్రెషర్ల వల్ల మాకు బ్లడ్ ప్రెషర్ వస్తుందా ఏంటి? యాక్చువల్గా బ్లడ్ ప్రెషర్ దీనివల్ల వచ్చేస్తుంది చెప్పలేము. బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి మెయిన్ ఫిజికల్ బాడీలో ఉండే చేంజెస్ కారణం. మళ్ళీ మీ మెంటల్ స్ట్రెయిన్తో దాంతో ప్రెషర్ ఎక్కచ్చు. బికాస్ టు క్లియర్ యువర్ ఇష్యూస్ బ్రెయిన్ హ్యాస్ టు వర్క్ మోర్. కోపం వస్తుంది, ఇంకోటి వస్తుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్కి ఎక్కువ బ్లడ్ కావాలనో అప్పుడు హార్ట్ పంప్ చేయాలి. పంప్ చేసినప్పుడు ప్రెషర్ ఎక్కుతుంది ఆటోమేటిక్గా. సో కోపం వస్తే బ్లడ్ ప్రెషర్ వచ్చింది అని కాదు. బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి కోపం వస్తుంది కదా, కోపం వస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కుతుంది ఉండే వాళ్ళకి. సో బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఎక్కుతుంది? మీకు ఒక నిమిషానికి 750 ml బ్లడ్ కావాలా బ్రెయిన్కి, అంటే 45 లీటర్లు దాదాపు ఒక గంటకి బ్లడ్ పంప్ అయ్యి సర్క్యులేట్ అవుతూ ఉండాలి. లోపల టాక్సిన్స్ తీసేదానికి, ఆక్సిజన్ అందించేదానికి, ప్రతి సెల్కి వాటెవర్. ఎందుకంటే కింగ్ కదా అది బ్రెయిన్. సో అది అడుగుతుంది, నువ్వు ఏమన్నా సావు, నా బ్లడ్ పంపించు అంట. సో మనం తినే ఫుడ్లో బ్లడ్ చిక్కగా అయిపోయి పల్సగా లేదు. రైసు, బిర్యానీలు, మిల్క్ ఐటమ్స్, స్వీట్లు వీటిలో బాగా తొక్కి బ్లడ్ థిక్ అయింది. మంచి నీళ్ళు అయితే ఈజీగా పంప్ చేస్తుంది మోటార్. ఆ థిక్గా ఉండే మడ్డి నీళ్ళు అయితే ప్రెషర్ ఎక్కువ, ప్రెషర్తో పోతేనే అవుతుంది. అది కాక మనకు వెయిన్స్లో, ఆర్టరీస్లో అంతా ఈ కొవ్వు కణాలు ఇవన్నీ ఎక్కువ పదార్థాలు తిని పని చేయకుండా బ్లడ్ ఫ్లో ఫ్రీగా లేకుండా అతుక్కొని ఉన్నాయి. సో ఇంత బ్లడ్ కావాలా, ఫ్లో ఇంకా అడ్డం ఉన్నాయి. సో ప్రెషర్ ఎక్కువ పెట్టి కొడితేనే పోతుంది. ఈ ప్రెషర్లో ఏంటి ఇంకో ప్రాబ్లము, మీ నర్వ్స్ అన్ని ఎక్స్పాండ్ అయితే కాంట్రాక్ట్ అయితే పంప్ చేసేవాడు ఎక్స్పాండ్ కావాలి, మళ్ళీ తగ్గిపోవాలి. అట్లా మెత్తగా ఎలాస్టిసిటీ ఉండాలి లోపల వెయిన్స్కి, ఆర్టరీస్కి అన్నిటికీ. ఈ ఫుడ్ల వల్ల, హ్యాబిట్స్ వల్ల, వీటి వల్ల అది తగ్గిపోయింది. సో హార్డ్ అయిపోయినాయి. మీ పైపు హార్డ్ అయిపోయింది అనుకో, ఎక్స్పాండ్ కాలేదు కదా. సో ఆ హార్డ్ ఎక్స్పాన్షన్ లేనప్పుడు ఇంత పైపులోనే బ్లడ్ పంప్ కావాలి, అప్పుడు ప్రెషర్ ఎక్కుతుంది. ఈ ప్రెషర్ ఇక్కడ పెద్ద వాల్స్ ఓకే, బ్రెయిన్లో సన్న నరాలు ఉంటాయి, ఆ మధ్యలో పోయినప్పుడు ప్రెషర్ ఎక్కువైతే చిట్లిపోతాయి. అది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, రకరకాల స్ట్రోక్లు. సో పెరాలసిస్ రావడం, ఇష్యూస్ అన్నీ అవుతాయి. సో ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ యాక్టివ్గా, ప్యాసివ్ లైఫ్, యాక్టివ్ లైఫ్ ఉండాలా. సో మెట్లెక్కాలా, పరిగెత్తాలా, లైవ్లీగా ఉండాలా. అట్లుంటే మీ బాడీ మెటబాలిక్ రేట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీరు ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెట్లెక్కడమో, మార్నింగ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసి కొంచెం పరిగెత్తడమో చేస్తే, అప్పుడు వర్షం పడినప్పుడు మీ కాలవల్లో చెత్త అంతా ఎట్లా కొట్టుకొని పోతుందో అప్పుడు అన్నీ కొట్టుకొని పోతాయి. ఒక 5 నిమిషాలు పరిగెత్తండి, వారంలో 3 రోజులు పరిగెత్తండి, ఆయాసం వస్తుంది ఆపండి, చిన్న నడవండి, మళ్ళీ ఆయాసం తగ్గిపోయింది మళ్ళీ పరిగెత్తండి. చిన్నప్పుడు అట్లే కదా, మీ అమ్మ నాన్న అస్సలు ఏంది గమ్మున ఇంట్లో ఉండంటే కూడా
పరిగెత్తి ఆట ఆడినావు, పరిగెత్తి జంప్ చేసినావు, చెట్లు ఎక్కినావు, ఈత కొట్టినావు, అన్ని చేసినావు, సైకిల్ దొక్కినావు వద్దంటే కూడా. మరి ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఏమైంది? ఆయాసం అంటాడో భయపడతాడు. ఎందుకు పని చేపించలా, అందుకని నడిస్తే ఆయాసం వస్తూ ఉంది. కాళ్ళు నడుస్తాము, కాళ్ళకి మజిల్స్ ఉన్నాయి, బాగుంటాయి మజిల్స్. చేతులు కూడా కొంచెం పని చేస్తాం, మజిల్స్ ఉన్నాయి. నేచర్ చూడండి ఎట్లా ఇచ్చిందో. హార్ట్కి లంగ్స్కి ఏంటికి ఆహారం కోసం శ్రమ పడతా ఉంటే అది వాటికి హార్ట్కి లంగ్స్కి ఎక్సర్సైజ్ లేదు కదా. ఇప్పుడు లేచి నడిచి అటు పోయి స్విచ్ చేసేదాన్ని కూడా పెద్ద పని అనుకుంటా ఉండరు. రోజంతా పని చేసేవాళ్ళు ఆహారం కోసం, వ్యవసాయం పనులు, చేతి వృత్తులు ఏదో ఒకటి చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు కదా. సో చిన్నగా హార్ట్ లంగ్స్కి వర్క్ తగ్గిపోయింది. సో వాటి మజిల్స్ కూడా పంప్ చేయాలంటే, శక్తి కావాలంటే వాటికి మంచిగా పరిగెత్తాలి. అప్పుడు హార్ట్ లోపల కూడా వెయిన్స్ పోతాయి. హార్ట్ బ్లడ్ అంతా నా బ్లడ్ తాగదు, అది దానికి వేరే నర్వ్స్ పెట్టుకొని ఉంటుంది, వెయిన్స్ ఆర్టరీస్ పెట్టుకుంటుంది. దాంట్లో పంప్ అయితే దానికి శక్తి వచ్చేది. దానికి స్పీడ్గా పంప్ చేస్తే అప్పుడు కాలువలన్నీ క్లియర్ అయ్యి ఫ్రెష్గా బ్లడ్ ఫ్లో అవుతుంది, ప్రతి సెల్కి ఆక్సిజన్ అందుతుంది. సో యాక్టివ్గా ఉండే లైఫ్ ఉండే వాళ్ళకి 100% ఈ సడన్ హార్ట్ అటాక్లు ఇష్యూస్ అన్నీ ఏమి రావు. సర్క్యులేషన్ ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ ఎంత వీలైతే అంత నడుస్తూ ఉండాలి. ఖాళీగా ఉండారనుకోండి, కూర్చోకుండా నడవండి. నాకు మెట్రోలో కూడా సీట్ ఇస్తారు కూర్చోమని. ఏముందో నిలబడుకుంటే కొంచెం ఎక్సర్సైజ్, ఇంకా నడవగలిగితే ఇంకా మంచి ఎక్సర్సైజ్. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు స్టాండ్ అప్, టు వాక్. నైట్ టైం ఎట్లా నువ్వు హ్యాపీగా పడుకుంటావు, 8 గంటలు 10 గంటలు పడుకుంటావు, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. అన్ని జంతువులకు అసలు అట్లా పడుకునే ఛాన్స్ ఉండదు. ఏ జంతువు వచ్చి మీద పడుతుందో ఏమో అని భయపడతా ఉంటాయి అంతే. మనలాగా 8 అవర్స్ కాళ్ళు ఎత్తేసేపు పడుకోవు. ఇంకా మనకు నిద్ర చాలక 8 అవర్స్ కూడా సరిపోదని 10 గంటల నిద్రపోవాలని ట్రై చేస్తాము, అయినా మొత్తగానే ఉన్నాం. రాత్రంతా నేను ట్రైన్లో జర్నీ చేసిన పొద్దున్నే. సో నేను పొద్దున్న నుంచి ఇంకొక పాడ్కాస్ట్కి పోయి వస్తాను. హాయిగా ఉంటా, నాకేం టైట్నెస్ లేదు, ఏం లేదు. ఓకే, 6:30 7 గంటలకు నాకు నిద్ర వస్తుంది. అప్పుడు 4-5 గంటలు నిద్రపోతే చాలు. రాత్రి 1కి లేచినా 2కి లేచినా డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఆ కండిషనింగ్ ఎందుకు? 5 వరకు 10 to 5 నిద్రపోవాలా? ఎందుకు అట్లా? 8 to 4 2 నిద్రపోండి, లేదు 11 to 3 నిద్రపోండి. వీలు కాకపోతే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏ జంతువు అయినా చూడండి, అడవిలో ఏదో పుల్లులు తరుముకుంటాయి, కొంచెం పోయి నిలబడుతుంది, మళ్ళా కొంచెం రెస్ట్, మళ్ళీ పరిగెత్తాయి. సో ఏటికి సేఫ్టీ ఏం లేదు వాటికి. మన ఎవరే సేఫ్గా ఉండేది, భోజనం ఫ్రీగా దొరుకుతూ ఉండేది, హాయిగా సెక్యూరిటీగా బతుకుతాడు మనిషి ఒకడే. ఇంకా నాకు హ్యాపీనెస్ లేదు, ఇంకేమైనా కావాలని కొట్టుకుంటే ఏమిస్తుంది నేచరు? ఇన్ స్పైట్ ఆఫ్ రూయినింగ్ ఆల్ ది ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ది నేచర్, మనం సర్వైవ్ కాలేకుండా ఇంకా కావాలంటాము, ఇన్ని రిసోర్సెస్ వాడుకుంటాము, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ వెరీ బ్యాడ్. ఎస్ సార్, చక్కగా చెప్పారు. అయితే మీరు ఏం చెప్తారంటే, మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు మిల్లెట్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు అని అంటారు. సో మిల్లెట్స్ ఇంత ప్రధాన ఆహారము ఎందుకు అయింది అసలు? మిల్లెట్స్ గురించి మాకు తెలియని విషయాలు ఏముంటాయి? మీరు చాలా వీడియోస్లో ఆ మిల్లెట్స్, ఈ మిల్లెట్స్ అని చెప్తారు. అసలు ఏముంటాయి సార్ దాంట్లో? మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థము. బేసికలీ ఏమంటే, మీరు ఏ ఫుడ్ తింటే 6 అవర్స్ మీకు ఫుడ్ మీద మైండే పోకుండా యాక్టివ్గా ఉంటారో అది మంచి ఫుడ్. ఇప్పుడు మీరు ఇడ్లీ తింటే ఏమవుతుంది? 1 గంట ఆకలేస్తుంది, తొందరగా ఆకలేదు ఇడ్లీ తింటే. మనం ఏమనుకో అది మంచి ఫుడ్ అనుకుంటారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మీరు ఏ ఫుడ్ తింటే ఆకలి కాకుండా ఉంటుందో, చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో అది మంచి ఫుడ్. మీరు మిల్లెట్స్ తింటే, జొన్నలు తిన్నా, రాగులు తిన్నా, సజ్జలు తిన్నా, ఆ పీచు పదార్థం ఉండే, ఇవన్నీ పీచు పదార్థం ఎక్కువ 2% ఉంటాయి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఒబేయస్గా ఉండరు, ఇంకా తక్కువ తిని క్వాంటిటీ, మీరు ఎనర్జెటిక్గా ఉండాలి. అప్పుడు మిల్లెట్స్, ఆ కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు అంటే కొర్రలు, మరిగలు, ఇవన్నిట్లో 8 to 12% ఫైబర్ ఉంటుంది. ఆ పీచు పదార్థం ఉంటే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అరుగుతుంది, పీచు పదార్థం అడ్డపడుతుంది. సో మళ్ళీ నీకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది, అది వాడుకుంటావు, అది అయిపోయి మళ్ళీ ఎనర్జీ. సో అట్లా కంటిన్యూగా మీకు ఎనర్జీ ఫ్లో ఉంటుంది హై ఫైబర్ ఉండే ఫుడ్స్ తింటే. ఈ తక్కువ ఫైబర్ ఉండే రైస్తో చేసిండేటివి, ఈ నూడిల్స్, గీడిల్స్, మైదా, ఇవన్నిటితో తింటే తొందరగా అరిగిపోతుంది, అదంతా గ్లూకోజ్గా మారి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది, మళ్ళా నువ్వు తినాల్సి వస్తుంది. సో తింటానే ఉండాలి రోజంతా. సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సో నీకు తొందరగా ఆకలి ఏంటంటే కరెక్ట్ ఫుడ్ కాదు. మీరు చూసుకోండి, జొన్న రొట్టెలు తినండి, 3 జొన్న రొట్టెలు తినండి, దానంగా ఓపికగా తినండి. ఇంకా తినలేకపోతే పెరుగులో అద్దుకొని తినండి. ఎట్లా లోపల పోవాలి అంతే కదా. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మీకు పని మీదనే ఉంటుంది మైండ్, ఆకలి అనేది ఉండదు. టెంప్ట్ గారు స్మెల్ చూసి, కలర్ చూసి, టైం చూసి
టెంప్ట్ కాకుండా ఉండాలంటే రైట్ ఫుడ్ తినాలంటే Hmm. జొన్న రొట్టెలు. మీరు మిల్లెట్సే తినాలని ఏం లేదు. సో ఒక పూట మిల్లెట్స్ తినండి, ఇంకో పూట జొన్న రొట్టె తినండి. ఒక పూట మిల్లెట్స్ తినండి, ఇంకో పూట దంపుడు బియ్యం తినండి, అన్పాలిష్ బియ్యం తినండి, రెడ్ రైస్ తినండి, బ్లాక్ రైస్ తినండి. ఇప్పుడు ఏందో బ్రౌన్ రైస్ దాంట్లో పొరల్లో ఆర్సనిక్ ఉంది, అది తింటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మళ్ళీ దాని మీద చెప్తున్నారు. తెలియక ఇన్ని రోజులు బ్రౌన్ రైస్ తిన్నామే అనిపిస్తుంది. సరే, అది కూడా ఒక ఇష్యూ కరెక్టే. అది ఆర్సినిక్ ఉంటుంది, రైస్లోనే ఆర్సినిక్ ఉంటుంది. కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఇంకొంచెం అక్యుములేట్ అవుతుందేమో తెలియదు అది. సో దానికే గంజి వార్చేసేవాళ్ళు. సో ఆ రైస్ వండినప్పుడు గంజి వార్చేస్తే ఆర్సినిక్ డైల్యూట్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో మనము పప్పులు ఉడకబెట్టినప్పుడు వచ్చే నొరగని దాంట్లో యాంటీ న్యూట్రియంట్స్ అని ఉంటాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే ఒక విత్తనం మొలకెత్తేటప్పుడు దాడి చేయకుండా ఫంగస్లు, బ్యాక్టీరియాలు యాంటీ న్యూట్రియంట్స్ అరే నా దగ్గర రావద్దండి అని సైనికులు పంపిస్తారు. దాన్ని యాంటీ న్యూట్రియంట్స్ అంటాం. మనం ఉడకబెట్టినప్పుడు కూడా అవి రిలీజ్ అవుతాయి, బురుగులాగా వస్తుంది అది. దానికని పెద్దోళ్ళందరూ దాన్ని ఎత్తి పక్కనే వేసేసాం. ఇప్పుడు ఎత్తడం లే, ప్రెషర్ కుక్కర్ పెట్టాం. అసలు రాదుగా, తెలియదు కదా సార్ మనకి. సో గంజి వార్చుకొని తినేది టైం టెస్టెడ్. ఇవి అంటే ప్రాబబ్లీ ఇంత సైన్స్ అని చెప్పకుండానే వాడు గంజి వార్చి తినాలా, మా అమ్మ చెప్పింది తింటాము. అది ఎందుకు మంచిది అంటే టైం టెస్టెడ్. గంజి వార్చకుండా తింటే డిస్కంఫర్ట్ ఏదో ఉండింటుంది వాళ్ళకి. సో గంజి వార్చాలని ఎట్లా కనిపెట్టారు వాళ్ళు? టైం టెస్టెడ్. అది అంటే ఎక్స్పీరియన్స్తో కనిపెట్టిండేది, స్వార్థం లేదు దాంట్లో. సో అట్లా జరిగింది అది. దీంట్లో ఉండేటి నూరగనెత్తి బయట వేసేవాళ్ళు. అది ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఉపవాసం ఉంటే క్యాన్సర్ రాదు, లోపలంతా ఆటోఫాజీ జరిగి మీ సెల్స్ అన్ని రిజినవేట్ అవుతాయి, వీక్ సెల్స్ అన్ని క్లియర్ చేస్తుంది బాడీ అని యషినోరి వసుమిని ఒక సైంటిస్ట్ చెప్పినాడు. సో ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా. దానికి ఏదో పెద్దవాళ్ళు ఉపవాసం చేయండి, 13 రోజులు తిన్నా 14 రోజులు ఏకాదశి రోజు ఉపవాసం అంటారా అన్నారు. అప్పుడు కూడా మనము కేకులు, ఐస్ క్రీములు తింటాము రైసెస్ పెట్టేసి, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. సో ఉపవాసం అనేది చాలా ఉపయోగము. దాని ఉపవాసం ఉండేవాళ్ళు అసలు మైండ్, ఉపవాసం అంటే ఉత్త బాడీకనే కాదు, మైండ్కి కూడా ఫోన్లు గీన్లు ఏమి చూడకుండా సైలెంట్గా మీరు ఎక్కడో ఒక పాత గుళ్ళో పోయి ఉంటారో, లేదా ఊరి బయట పోయి చెట్టు కింద ఉంటారో, ఇంకా సైలెంట్గా ఉండండి, ప్రజెన్స్లో ఉండండి. ఆడ చెట్లు కనపడతాయి, కొంగలు కనిపిస్తాయి, తొండాకు కనిపిస్తుంది, ఏదో మీరు చెప్తారు మెడిటేషన్ చేసుకుంటే మెడిటేషన్. ఎక్కడ మెడిటేషన్ చేసుకుంటా, మెడిటేషన్ లో కూర్చుంటాం కానీ లేనిపోయిన ఆలోచనలన్నీ వస్తుంటాయి. అసలు మెడిటేషన్ అంటే ఎట్లా చేయాలనేది ఇంతవరకు తెలియని పరిస్థితి. అంటే దీని మీద కాంట్రవర్సీలు ఉంటాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు అసలు మెడిటేషన్ ఎందుకు చేసేది ఏది మెడిటేషన్ కాదు అంటాడు ఆయన. జస్ట్ బీ ద ప్రజెంట్. నేను మీతో మాట్లాడుతూ అదే మెడిటేషన్. నేను మళ్ళీ ఎంత టైం అయింది అది చూసుకుందాము, మళ్ళీ ఆడిపోవాలా, నా భోజనం ఎట్లా, ఇవన్నీ ఆలోచిస్తే ఇది మీతో మాట్లాడేది పోయినట్లే. సో బీ ఇన్ ద ప్రజెన్స్, అదే మెడిటేషన్. సో దానికేమంటే మీ ఆలోచనలు మీరు గమనించండి. అటు గమనిస్తూ ఉండే ప్రాసెస్లో మీకు లాక్కోని పోతూ ఉంటుంది. మా అబ్బాయి వాడికి పెళ్ళి అయితే కోడలు ఎట్లుంటుందో, వాడిని మగబడి పుడతాడో, నన్ను పెట్టుకుంటాడో లేదో, నా డబ్బులన్నీ అయిపోతే వాడు ఏం చేస్తాడో, ఇవన్నీ నాకు కూడా వస్తాయి, మీకు వస్తాయి, అందరికీ వస్తాయి. అవన్నీ అసలు మెడిటేషన్ లో కూర్చుంటేనే ఆలోచనలు వస్తాయి. మామూలుగా ఇట్లా మాట్లాడుతుంటే ఆలోచనలు ఏం మాట్లాడితే అదే వస్తుంది. అదే అందుకనే మీ తాళదరు ఏం చెప్తారంటే శ్వాస మీద ధ్యాస పెట్టు. అంటే వేరే వేరే కొడుకు, కూతురు, కోడళ్ళు ఇవన్నీ రామాయణాలు లేకుండా శ్వాస మీదనే ధ్యాస పెట్టు. అంటే అట్లీస్ట్ ఓదారు మీద గుడికి పోయినప్పుడు ఏమి దేవుడినే చూస్తూ ఉంటాం 5 నిమిషాలు, ఇంకేం మాట్లాడాం కదా. సో అట్లీస్ట్ ఆ టైంలో ఉన్న వాడిని ఏం చేయాల, వాడిని చంపేయాల, నేను చచ్చిపోతానేమో, ఇదేమో అదేమో, ఈ ఆలోచనలు రాకుండా ఉంటే ఎనర్జీ లాస్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఒక థాట్, ఒక నిమిషానికి ఎన్నో థాట్లు వస్తాయి, 23 థాట్లు పర్ మినిట్, ఎంతో లెక్క రకరకాలు చెప్తారు. ప్రతి థాట్కి ఎనర్జీ కావాలి కదా. మొన్న మీరు చెప్పింది కరెక్టే సార్. అసలు మొన్న ఒక న్యూస్ చూసాను, అది అత్యంత బాధాకరమైన వార్త. ఎక్కడో జరిగింది కానీ అది మనసులోకి తీసుకొని చాలా ఆలోచించి ఆ రోజంతా నిద్ర పట్టలేదు. తెల్లారి చూస్తే బ్రెయిన్ ఫాగ్ లాగా ఏదో మనం ఇక్కడ ఉన్న ఎక్కడో ఉన్న ఫీలింగ్ అనేది వచ్చేసింది. బ్రెయిన్ సెన్సిటివ్ ఉన్నానేమో అనిపించింది నాకు అప్పుడు. ఏదైనా ఒక విషయము బాగా మైండ్ లోకి ఎక్కిపోయింది అన్నట్లు. అట్లా మనకు ఈ శ్వాస మీద ధ్యాస అని పెట్టి స్టేజ్ నుంచి ఇంకా బయటకు పోయి ఉన్నామనుకోండి, సైలెంట్ గా ఏదో ఆలోచన వస్తుంది. నా భార్య వచ్చింటే అది ఏమైనా ఇష్యూ ఉంటే ఫోన్ చేస్తుంది, అంతే కదా. మీరు ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు ఏంటి, గ్యాస్ కట్టేయాలా, లాక్ చేయాలా, రెండు ఇంపార్టెంట్. వాటర్ ఏమైనా ఉంటే కట్టేయాలి. సో బాత్రూమ్ నుంచి వచ్చినప్పుడు వాటర్ కట్టేసి, వంట చేస్తాను గ్యాస్ కట్టేసి,
ఇంటికి పోయేటప్పుడు లాక్ కట్టేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంటి మీద ఎందుకు ఆలోచన రావాలా? సార్ వేసానా, తాళం వేసానా, వేయలేదా, లేదా బస్సులో కూర్చున్నాక వస్తుంది, ఆ, గ్యాస్ ఆఫ్ చేశానా లేదా, లేదా ఆఫ్ చేసి ఉంటా, ఇంత జాగ్రత్తగా ఉండే వాళ్ళం ఆఫ్ చేస్తాము, కానీ మళ్ళీ ఆలోచన వస్తుంది. అదే అంటే అప్పుడేమి గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు కరెక్ట్ గా గ్యాస్ ఆఫ్ చేసినాము, టక్ అని సౌండ్ వచ్చింది, మళ్ళీ ఆ గిన్నె తీసి పక్కన పెట్టినాము, కాబట్టి గ్యారంటీ ఆఫ్ చేసినాం, కాబట్టి ఇది ఆలోచన అవసరం లేదు, రిజిస్టర్ రిజిస్టర్ చేయాలా, ప్రజెన్స్ లో రిజిస్టర్ చేయనక్కర్లే, అయిపోతుంది. అట్లా చేసుకున్నప్పుడు సో అప్పుడు ఏంటి, మీరు ఏదో ఆలోచన వచ్చినప్పుడు అనవసరం అమ్మ నవ్వుకోవాలి, ఒరే ఎందుకు వస్తుంది ఆలోచన, ఓకే అట్లానే అట్లా పక్కన పెట్టేస్తా సైలెంట్గా, అట్లా ఉండిపోతే సరిపోతుంది. అప్పుడు కూడా బస్సు 2 స్టాపుల తర్వాత దిగాల, సైలెంట్గా ఉండవు, ఎవరు ఉంటారు, నీ కళ్ళు మూసుకున్నావు, ఏదో ఒక స్టాప్ అయింది, ఓకే సైలెంట్గా ఉండు. అప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే కక్కుర్తి పడతాం, ఇప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో పని చేయాలన్నట్లు బ్రెయిన్ కూడా ఏదో పని చెప్పాలి దానికి, అది ఖాళీగా పెట్టకూడదు, దాన్ని ఉతకాల దంచాలంటాం, అట్లా కాదు. బ్రెయిన్కి ఎంత సైలెంట్గా పెడితే మీ బ్రెయిన్ అంత యాక్టివ్గా అవసరమైనప్పుడు పనిచేస్తుంది. సైలెంట్గా పెట్టినావు, బాగా రెస్ట్ చూసుకున్నావు, మీరు కొడైకెనాల్ పోయినారు, టూర్కి పోయినారు, వస్తాను భలే పని చేస్తారు చూడు, ఏంటి మీకు ఇష్టమైన పని, హాయిగా అట్లా ఉన్నారు. సో ప్రతి నిమిషము ప్రతి మూమెంట్లోనూ మీ బ్రెయిన్ అట్లా పెట్టండి, స్ట్రెయిన్ చేయకుండా దానివల్ల ఎట్లా దానికి అయ్యేది, అది మంచిగా ఆ చెప్పులు కరెక్ట్గా పెట్టమ్మా అని చెప్తుంది, చెప్పులు అక్కడ పెట్టేయండి కరెక్ట్గా, నీళ్లు బ్రష్ చేసేటప్పుడు వేస్ట్ చేయొద్దు చెప్తుంది, అందరికీ చెప్తుంది, అది కొంచెం తీసుకొని ఆఫ్ చేసి థ్యాంక్స్ అమ్మా నువ్వు మంచి మాట, అట్లా దాన్ని ఎంకరేజ్ చేయాలా, నువ్వు ఆ పనులు చేస్తా ఉంటే హ్యాపీనెస్ అదే. టవల్ కరెక్ట్గా మడత పెట్టాలా, అనవసరంగా షర్ట్లు మార్చకూడదు, బాగానే ఉంది స్మెల్ లేదు మళ్ళీ వేసుకుందాము, అనవసరం ఐరన్ నీళ్లు వేస్ట్ ఇవన్నీ, బండికి కొనకూడదు, ఓ బండి సో వాటెవర్ హ్యాపీనెస్ ఉండాలి, చిన్న చిన్న హ్యాపీనెస్ ఉండాలి. తినడం కూడా మాకు హ్యాపీనెస్గా. అవును, మరి మీరు ఏం చెప్తారంటే అవి తినండి, మిల్లెట్స్ తినండి, రాగులు తినండి, అవి తినండి అని చెప్తే మాకు ఇష్టమైన వైట్ రైస్, మాకు ఇష్టమైన షుగర్ ఇవన్నీ తినలేకపోతానేమో నేను ఒక మనసు ఒకవైపు లాగుతూ ఉందిగా. అప్పుడు ఏంటి, మీరు మంచిగా బ్రౌన్ రైస్, మీకు ఇష్టమైన నూనెంకాయ కూర, మంచి దేశీయ నెయ్యి వేడిగా అది ఇట్లా ముద్ద పెట్టుకొని అదే వైట్ రైస్ డమాని పోతాను, ఇది బాగా నమిలి ఫీలింగ్తో ఆర్గానిక్ రైస్ భలే ఉందే అనే ఫీలింగ్ మీరు రిజిస్టర్ చేశారనుకో, దీని మీద అవర్షన్ ఎందుకు వస్తుంది, అది అంత టేస్ట్గా ఎందుకు చేయలేము. జొన్న రొట్టి వేడిగా అట్లా పెట్టుకుంటే అన్ని శనగలు వేసుకొని అంత ఆకుకూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది, టేస్ట్ లేదని ఎవరు చెప్పినారు. ఎప్పుడు దీన్ని మనము ఎంజాయ్ చేసే దాన్ని కంపేర్ చేసుకుంటా ఉన్నాము, అది డేంజర్. నేను మామిడి పండు తినేటప్పుడు నాకు సీతాఫలం ఇష్టం నిజంగానే, మామిడి పండు తినేటప్పుడు మామిడి పండు ఎంజాయ్ చేయాలా, సీతాఫలం కంటే బాగుందా లేదా ఎందుకు, అట్లా మైండ్కి రెస్ట్ ఇచ్చేది అదే. బీయింగ్ ఇన్ ద ప్రజెన్స్ యువర్ మైండ్ గెట్స్ రిలాక్స్. అప్పుడు కరెక్ట్గా దానికి చెప్తే నీ కోర్టు కేసు ఉంది, చాలా స్ట్రెయిన్, అది కోర్టు కేసు ఉంది, స్టడీ చేయాలి, అప్పుడు పని చేయాలంటే దాన్ని రెస్ట్ చేయాలా, దానికి నీకు ఈ గ్రీన్ బట్ట వేసుకోవాలన్నా ఎల్లో వేసుకోవాలన్నా, ఇది పెట్టాలన్నా అది పెట్టాలన్నా, ఈ కార్లో పోవాలన్నా ఆటోలో పోవాలన్నా, ఎన్ని అన్వాంటెడ్ థింగ్స్ అన్ని దాని బ్రెయిన్లో చేసి దాన్నంతా పని చేయించి కోర్టు కేసు చేయమంటే అది స్ట్రెయిన్ అయిపోయింది, ఎట్లా చేస్తుంది. సింపుల్ థింగ్స్ అన్నిటికీ కాంప్లికేట్ చేసుకొని నాకు బస్సు దొరుకుతుందో లేదు గంట సేపు ఆలోచించకుండా 10 నిమిషాల ముందర పోయేట్టుగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా బస్సు దొరుకుతుంది, లేదు అంత మిస్ అయింది, ఆటోలో పోతాం అబ్బాయి 50 రూపాయలు పోతుంది, హ్యాపీగా తీసుకోవాలి అంతే, అంతే కదా, లైట్ తీసుకుంటే హ్యాపీగా ఉంటాం. నాకు ఎన్నోసార్లు ట్రైన్ మిస్ అయింది, ఆ ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో టికెట్ తీసుకొని కూర్చొని పోయినా, నాకేం సీన్ లేదు, 4 గంటలు కూర్చున్నాం, ఏమవుతుంది. ఆల్టర్నేటివ్గా ఉండేటప్పుడు ఈ టెన్షన్ ఏముంది, మనకి ఉరి శిక్ష చేసేంత తప్పులు ఏం చేయం కదా మనము, ఎందుకు టెన్షన్. అంతే సార్, బాగా చెప్పారు. అయితే ఈ మధ్య నేను ఒకటి ఎదుర్కొన్న ప్రాబ్లము, అది మీరే చెప్పాలి, అది నేను సరిగ్గా తీసుకున్నానా లేదా అనేది. ఒక ఆవిడ కనిపించింది లిఫ్ట్ దగ్గర, నాకెంత 13 నెలల కొడుకు చిన్నోడు, ఏంటి మీ బాబు సన్నగున్నాడు అనింది, నాకు అర్థం కాల. ఆవిడ 10 కేజీలు ఉండి ఉంటుంది, వాళ్ళ అబ్బాయి ఆమె పక్కన ఇంతలా ఉన్నాడు, నేనేమనలా అసలు వాళ్ళని, అసలు నేను మాట్లాడలా, నా పిల్లోని ఎత్తుకుని వస్తున్నా, నేను మీ బాబు అని సన్నగున్నాడు అంది. అంటే ఎట్లా తీసుకోవాలి అసలు దాన్ని, వాడు ఈ ఊబకాయం మీరుండి నా బాబుని సన్నగున్నాడు అంటే నేను ఎట్లా తీసుకోవాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి. ప్రాబ్లీ వాళ్ళు
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాధపడతా ఉంటారు. మీరేమన్నా వాళ్ళని లావు ఉండదనే దృష్టితో చూస్తారేమో అని మీరేం అడగరు. ఎవరు అడుగుతారు చెప్పండి? అసలు అడుగుతామా? ఎవరి సంస్కారం అది కాదు కదా. మీరు ఆ ఫీలింగ్ తో చూస్తా ఉంటారని ఆమెకు అనిపించి ఎదురు దాడి చేసి మిమ్మల్ని చదవకుండారే అని ఉండొచ్చు. ఇప్పుడు నవ్వుకోవాలి కదా, మీరు రియాక్ట్ కానక్కర్లేదు, గమ్మని నవ్వుకోవాలా. ఏదో అసలు సమాధానం నాకు కూడా ఇష్యూస్ వస్తాయి. బిల్డింగ్ పోయినప్పుడు ఏందబ్బా ఇది అంటారు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ఏంది ఎట్ట కనపడతా ఉండవే, నువ్వు రంగు వేసుకోవాలి మా ఫ్రెండ్స్ అని అంటారు. వాళ్ళకి అది కాదన్నా పరిగెత్తాను నేను 5 కిలోమీటర్లు, నేను సూపర్ రోజంతా ఫుడ్ తిన్ను, 2 రోజులు నేను నిద్ర సరిగా పోకపోయినా నేను మీటింగ్లు అన్ని చేసి కూడా బాగుండానబ్బా అని చెప్పి ఇవన్నీ చెప్పాలనిపిస్తుంది. మళ్ళా వాడు నేను చెప్పేది వినేదానికి రాలా. అంటే నేను ఎట్ట బాగుండాలరా, ఒకవేళ నిద్ర తక్కువైనా స్ట్రెస్ ఉంటే ఎట్ట చేయాలా, ఏం ఫుడ్ తినాలా అని అడిగితే నేను చెప్పొచ్చు. వాడేంటి నన్ను ఏజింగ్గా కనిపిస్తాడు, నా ఇంటికి తెల్లగుండాయనో, నువ్వు వంగిపోయినావనో, ఏదో దాడి చేయాలని వచ్చినాడు. వాడికి హ్యాపీనెస్ ఇచ్చేస్తే పోలా, అవునరా స్వామి నువ్వు బాగా యంగ్గా ఉండవురా, నేను ఏదో అట్లా ఏజ్ ఎక్కువ కనిపిస్తాను, ఏం చేయాలబ్బా నువ్వు చెప్పు అని అడిగేసాం అనుకో, ఇట్రా ఇట్రా అట్లా ఏదో చెప్తాడు వాడు. మనము పూర్తిగా నిజంగానే వినేది పూర్తిగా వాడిని, అవునా ట్రై చేస్తాను రా అని వచ్చేసామనుకో, వాడు హ్యాపీయే, నేను హ్యాపీ. దాని అనవసరంగా నువ్వు నీ ఎంట్రుకలు నల్లగా ఉండేది కాదు, నువ్వు స్ట్రైట్ ఉండేది కాదురా, నీ బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి కదా, నీకు అవన్నీ చూసుకో అని నేను చెప్పిన అనుకో, వాడికి ఎదురుదా చేసేటువంటి వాడిని ఎందుకు స్ట్రెయిన్ చేయాలా. నేను కలిసేది కూడా సంవత్సరానికి ఒకసారి పెళ్లిలో, అది వాడు హ్యాపీగా ఓని, వాడిని సంతోషంగా పెట్టేదానికి మనమే ఒప్పుకుంటే, ఓడిపోయినట్టు ఒప్పుకుంటే సరిపోయి కదా. ఏం మోసపోతాం, మనకేం నష్టము. బుద్ధుడు చెప్పినాడంటే చాలా మంది అందరూ అంటే తిడతా ఉంటే వాడు అడుకుంటా ఉంటే, నీకేమనిపించలేదు అంటే, నేనేం తీసుకోలేదబ్బా, నువ్వు ఏమన్నా బిచ్చేస్తావో తీసుకోపోతే ఎవరి దగ్గర ఉండి నీ దగ్గర ఉండి, నేనేం తీసుకోవాలి అవి నీ దగ్గర ఉండి చెప్పేసి పోయినా అంటే ఆమె ఏమన్నారు, అది ఈజీ కాదు. నేను కూడా అట్లా అనుకుంటా ఉంటాను, మళ్ళీ గోతిలో పడతా ఉంటా. ఆ గోతిలో పడేటప్పుడు మళ్ళీ అరే ఎందుకురా అనవసరంగా ట్రాఫిక్ లో అడ్డం దూరుతాడు ఎవడన్నా. అటు దూరినప్పుడు వాడిని అరుస్తా ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు ఏమంటే ఏందయ్యా ఇది, ఏది ఇది నవ్వుతా అని వాడు అంటే వాళ్ళు మార్పు తేవాలని అరుస్తా ఉండా. ఆ మార్పు అరిచేదానికంటే నవ్వుతా ప్లెజెంట్ గా చెప్తే మారేదానికి ఛాన్స్ ఉందేమో. ఇది ఎట్లుంటది సార్ అంటే, ఒంటి తీరుని బట్టి బక్కగా లావుగా ఉంటారా? ఒంటి తీరా అది, లేకపోతే తిండి వల్ల? చిన్నపిల్లల్ని వాళ్ళు ఊబకాయలని, లేకపోతే సన్నగా ఉన్నారు అండర్ వెయిట్ అని అసలు ఎట్లా చెప్తారు? 2 థింగ్స్ అండి. ఒకటి జెనెటికల్ గానే బ్రాడ్ ఫ్రేము, మేనమామలు అమ్మలు నాయనలు లావుగా పుట్టేటప్పుడే వాళ్ళ షేపే అట్లుంటుంది. వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఒబేస్ కాకుండా ఏం ఫుడ్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. మా అమ్మ నాయన అట్లుండరు, నేను అట్లా ఉండాను అనేది కాదు. మీ అమ్మ నాయన అట్లుండరు కాబట్టి జెనెటికల్గా నీకు డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి యూ షుడ్ టేక్ మోర్ కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకి ఇంకా కేకులు చెత్తారం అని పెట్టకుండా వాళ్ళకి మంచిగా మిల్లెట్స్ పెట్టి ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే డెఫినెట్గా ఎంతో 50% ఇష్యూను తగ్గించుకోవచ్చు. కొంతమంది బేసిక్గానే సన్నగా ఉంటారు. మా అమ్మ సన్నగా ఉంటారు, మా నాయన కొంచెం లావు కాదు కానీ ఒబేస్. మా అమ్మ బాడీ నాదే. నేను 15 ఇడ్లీలు తిన్నా, ఇంత ఫుడ్ తిన్నా, ఏం కాదు నాకు, నేను లావు కాను. సో నాకంటే సగం తినే వాళ్ళు కూడా లావు ఉంటారు, ఇంకా ఎక్కువ లావు అయిపోతారు. వాళ్ళకి BMR చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ప్రాబ్లం. సో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే నీకు తక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ లావు అయిపోతాడం అనేటప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి కూడా ఉండదేమో చూసుకోవాలా. రెండోది ఫిజికల్ యాక్టివిటీ, బర్న్ చేయాలి క్యాలరీస్. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండే క్యాలరీస్ బర్న్ అవుతూ ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నా పొద్దుటి నుంచి. అప్పుడు మాట్లాడే అవసరం లేదనుకో, రన్నింగ్ చేయాలా, పరిగెత్తాలా. జనరలీ ఒక కామన్ ప్రిన్సిపల్ ఏమంటే, ఎంత తింటాడో ఎంత ఖర్చు పెడతాడు. తినేది 4,000, ఖర్చు పెట్టేది 2,000 అయితే 2,000 ఫ్యాట్ అయినే అవుతుంది. అది ఒక రోజులో కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళలో చిన్నగా బాడీ అంతా ఎత్తిపెట్టుకుంటా ఫ్యాటీ లివర్ కావడము, బాడీని ఒబేస్ కావడం, ఇవన్నీ అవుతుంది. సో దాన్ని తగ్గించుకోవాలంటే కూడా అన్నేళ్ళు తిన్నావు కదా, మరి దాన్ని కూడా 1 year 2 years పడుతుంది కదా తగ్గాలంటే కూడా. సడన్గా బేరేటి సర్జరీ చేసుకుంటాము, ఇదే తగ్గించుకుంటాము, లైపోసెక్షన్ అటు కాకుండా ఫుడ్నే తగ్గించుకొని రైట్ ఫుడ్ తిని, హై ఫైబర్ ఫుడ్ తిని, వీక్నెస్ కాకుండా న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తిని, నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు, మునగాకు, అవిశాకు, ఇవి గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ తిని
తక్కువ క్వాంటిటీ తిని ఆకలి లేకుండా వీక్నెస్ లేకుండా సీజనల్ ఫ్రూట్స్ తిని అవన్నీ చేసుకుంటా చిన్నగా తగ్గి సాయంత్రం 6 o'clock లోపల భోజనం కంప్లీట్ చేసి గూట్లో దీపం నోట్లో ముద్ద అనేది పెట్టి ఈ కొన్ని చిన్న ప్రిన్సిపల్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా తగ్గుతారు. ఒక ఆయన 78 కేజీలు 108 కేజీల నుంచి 78 కేజీలకు వచ్చాడు. ఓన్లీ జొన్న రవ్వతో వచ్చినాడు విజయవాడలో. ఓన్లీ జొన్న రవ్వ, ఇంకేమి లే. రైస్ తింటే నువ్వు బీపీ షుగర్ పోతావు అని చెప్పిన డాక్టర్. ఆయన భార్య ఓన్లీ జొన్న రవ్వతో అట్లా ఉడకబెట్టి ఏదో ఉప్మా టేస్ట్ కావాలంటే, లేదో ఉడకబెట్టి అన్నం కలుపుకొని 30 కిలోలు తగ్గిపోయినాడు. ఎందుకు కృష్ణానది స్విమ్మింగ్ చేస్తాడు. కృష్ణానది స్విమ్మింగ్ చేస్తాడు. నడిచేదానికి కష్టం ఉండేవాడు, కృష్ణానదిలో స్విమ్మింగ్ చేస్తాడు. దట్స్ ఎ గ్రేట్నెస్. జొన్నలు గ్రేట్నెస్, రాగులు గ్రేట్నెస్, సజ్జలు గ్రేట్నెస్. మొత్తం రాజస్థాన్ అంతా సజ్జ రొట్టెలే. సజ్జలో ఇంత పెద్ద రొట్టె అంత బెల్లం వేసుకుని తినేస్తారు. సూపర్ ఫుడ్ సజ్జలు. బెల్లం తినొచ్చా? షుగర్ లేని వాళ్ళు 7 కంటే తక్కువ ఉంటే ఫ్రూట్స్ తినొచ్చు. HbA1c అంటారు. 3 నెలల యావరేజ్. 6 కంటే తక్కువ ఉంటే బెల్లం కూడా తినొచ్చు. అది చూసుకోవాలి. ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం అంటారు కదా, అంటే ఏంటి సార్ అది అసలు? కెమికల్స్ వేయకుండా పంట పండించాలా. తెల్లగా అయ్యేదానికి బెల్లం కేసి హైడ్రోసులు కెమికల్స్ ఇవన్నీ వేయకుండా కలర్ లేకుండా ఉండే బెల్లం ఆర్గానిక్. ఏ కలర్ లో ఉంటుంది బెల్లం? బెల్లం రకరకాల కలర్లు వస్తుంది. కొన్ని సాయిల్స్ ని బట్టి నల్లగా వస్తుంది, ఎల్లోకి వస్తుంది. అరగొండ బెల్లము అంటారు చిత్తూరులో, ఇప్పుడు లేదులే. అది కొంచెం వైట్ గా ఎల్లోగా అట్లా వస్తుంది. ఆ కలర్ కోసం తెల్లది మంచిది అనుకునే ఒక పిచ్చి ఆలోచనతో అందరు తెల్ల బెల్లం కావాలంటే ఆ నల్ల బెల్లాన్ని కూడా తెల్లగా అయ్యేదానికి కెమికల్స్ వేస్తూ ఉంటారు. చక్కెరతో బెల్లం చేస్తూ ఉంటారు. చక్కెరని ఉడకబెట్టి బెల్లం చేసి దాంట్లో ఎల్లో కలర్ కలిపి పసుపుగా తెస్తాడు. ఇప్పుడు ఉండేదంతా చక్కెర బెల్లం. ఒరిజినల్ బెల్లము కరెక్ట్ గా షుగర్ కేన్ వేసి బాగా ఉడకబెట్టి హై మినరల్ హై ఐరన్ రిచ్ ఉండే బెల్లం చాలా తక్కువ కొంతమంది చేస్తారు. ఎట్లుంటది అది? ఎక్కడ దొరుకుతుంది అది? కొంతమంది రైతులు చేస్తున్నారు కదా, మేము ప్రకృతిలో చేస్తాము. అది కూడా ఎక్కువ డిమాండ్. ఏ కలర్ లో ఉంది? మాది కొన్ని బ్యాచ్లు కొంచెం రెడ్ గా వస్తుంది, కొన్ని బ్యాచ్లు కొంచెం డార్క్ రెడ్ గా వస్తాయి, కొన్ని బ్యాచ్లు బ్లాక్ కూడా వస్తాయి కొద్దిగా. సో ఇటు సాయిల్ని బట్టి ఏరియాని బట్టి వాటి బట్టి ఉండదు. అయితే అది 1 year ఉంటుంది. బెల్లం మంచిగా చేస్తే దానికి తేమ లాక్కునే శక్తి వస్తుంది. అంటే వర్షం పడినప్పుడు తేమ లాగేసుకుంటారు. దానికి మేము ప్రకృతి వనంలో ఒక రూమ్ లో పెట్టి మామూలు ఫార్మా ఇండస్ట్రీలు గాలిలో టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. మన మామూలు మందులు దాంట్లో చిన్నది శాచెట్ వేస్తారు. అది అది తేమను పీల్చుకునేస్తారు. అట్లా మెథడ్ తో డీహ్యూమిడిఫైయర్స్ అంటారు. డీహ్యూమిడిఫైర్ పెట్టినా నేను, అది రన్ అయ్యి లోపల ఉండే హ్యూమిడిటీని గాలిలో తేమ శాతాన్ని 50% మెయింటైన్ చేస్తా ఉంటే కలర్ మారకుండా టేస్ట్ మారకుండా పులిసిపోకుండా పుల్లగా అయిపోకుండా ఉంటుంది. ఇవన్నీ ఏదో జనాల కోసం, నా కోసం నేను చేసుకుంటా, దాంతో కొంతమంది జనాలు కూడా తీసుకుంటారు. అయితే ఆ బెల్లం అసలు ఒరిజినల్ బెల్లం అనేది అలా ఉంటుంది అన్నమాట. అంతే, గట్టిగా ఉండడము. 2 కారణాలు. మెత్త కూడా వస్తుంది, కరుగు కూడా, అంటే బిస్కెట్ లాగా కరుగు కూడా ఉంటుంది. బంక కూడా వస్తుంది. బంకగా వచ్చేది ఎందుకంటే మనము సాయిల్లో నీళ్లు సరిగా కట్టకపోతే బంకగా వస్తుంది. ఆ బంకగా వచ్చేదానికి కొద్దిగా సున్నం కలిపితే పొడి అవుతుంది. నార్మల్ గా మనం తినే సున్నం మనం ఒకరకలు వేసుకుంటే ఆ సున్నం నీళ్లు కలిపితే ఆ బెల్లం బాగానే వస్తుంది. మేము అదే పనిగా ఆ బంక బెల్లం చేస్తాం. ఎందుకంటే చిక్కి, మా చిక్కి చాలా ఫేమస్. అది మన కమ్మరికట్లాగా అతుక్కుంటా అట్లా పల్లీలు నేను భలే టేస్ట్ ఉంటుంది అది. సో మేము అదే పనిగా ఒక బ్యాచ్ ని బంక బెల్లమే చేస్తాం. కొన్ని బ్యాచ్ దాన్నే వాడతాం మా చిక్కీల్లో. కొన్ని ప్రిపరేషన్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అది నాకు ఇష్టం. అది కానీ ఎక్కువ నిల్వ ఉండదు, బంకగా ఉంటుంది. చిక్కీలు అంటే గట్టి చిక్కీలు వస్తాయి కదా, గట్టి చిక్కీలు, పల్లీలతో వేసిన చిక్కీలు. అట్లా కాకుండా మామూలుగా మనం పల్లి అది చేస్తాం కదా, పల్లి పట్టి చేస్తాం కదా, అది వేరేగా ఇట్లా తుంపితే ఇరిగిపోయేలా. అది ఓకే, అది ఇరిగిపోకుండా సాగింది అనుకో, సాగితే భలే టేస్ట్ ఉంటుంది. అది ఒరిజినల్ బెల్లంతో అట్లా వస్తుంది. దాంట్లో సున్నం కలపకపోతే వస్తుంది. దాన్ని కూడా మీరు కొంచెం పొడిగా కావాలంటే సున్నం నీళ్లు మినిమం క్వాంటిటీ లైమ్ వేస్తే కాల్షియం మంచిదే, పొడి కూడా వస్తుంది. సో ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్ విలేజెస్ లో చేసుకుంటాడు. అవి ఇప్పుడు ఇండస్ట్రియలైజ్ అయిపోయి హైడ్రోస్ అని, టాబ్లెట్స్ అని, సర్ఫ్, బ్లూ. నేను నార్త్ ఇండియాకి పోతే సహరాన్పూర్ అనేది ఫేమస్. సహరాన్పూర్ ఆడ బూరా చక్కెర అని చేస్తారు. బూరా చక్కెర అంటే పొడి బెల్లం అనుకోండి. దాన్ని
దాంట్లోకి ఏమేమి పెట్టారంటే రాబిన్ బ్లూ కూడా పెట్టుకున్నాడు వాడు, మసాలా అంటారు దాన్ని, అవన్నీ వేసి అవన్నీ కలుపుతాడు, పొడి పొడి అయిపోయింది, అది కాస్ట్లీ బోరా చక్కెర. సో రంగు వచ్చేదానికి ఇది చేస్తాం. ఇప్పుడు ఆయిల్స్ కూడా చక్కగా నూనెలు అవి ఇవి చేస్తున్నారు కదా, దీంట్లో కూడా ఏదో కల్తీ జరుగుతుంది, ఆ కొబ్బరి చిప్పలు పెట్టినప్పుడు తెల్లగా రావడానికి ఏదో చేస్తారో అంటున్నారు. ఏమో తెలియదు కానీ ఒరిజినల్ గా కొబ్బరి వేస్తే తెల్లగా వస్తుంది. అదే కొబ్బరిని బాగా ఎండకేసినాం అనుకోండి, ఎక్కువ ఎండిపోయింది అనుకో, కొంచెము ఎల్లోగా వస్తుంది. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, దాంట్లో ఏమి కలిపే అవసరం లే. మేమైతే మేము ప్రకృతి వనంలో న్యాచురల్ ఫిల్టర్ చేస్తాం. అంటే ముందు ఉండేటివి క్లాత్, క్యాన్వాస్ క్లాత్ ఉంటుంది, దాంట్లో ఇక్కడ ఇసిపెడితే అది ఫిల్టర్ అయ్యి మనం ఫస్ట్ చెక్కగానుగులు వేస్తే కూడా ఎల్లోగా కనిపిస్తుంది, సీతురు ఉండదు. ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతా దాంట్లో కరిగి ఉంటుంది. దాన్ని ఫిల్టర్ చేసేది ముందు చేసేవాళ్ళు, ఎందుకంటే అది అట్లే ఉండేది అనుకోండి, మనం వంట వండినప్పుడు నల్లగా మాడి వస్తుంది, మాడిపోతుంది, ఆ మాడు మంచిదిగా తినేది. అది బాయిలింగ్ పాయింట్, దానికి వేరే ఆయిల్కి వేరే. అందుకని ప్యూర్ ఆయిల్ కావాలంటే ఎండలో పెట్టి అట్లే పెట్టి పైనే తీసుకునేవాళ్ళు, అంత టైం ఓపిక లేదు కాబట్టి ఫిల్టర్ చేసేవాళ్ళు. నార్మల్ గుడ్డలో చేసే ఫిల్టర్, అప్పుడు ఆయిల్ సీతురు వస్తుంది, దాంట్లో ఏమి కలిపే అవసరం లే. మేము అట్లా ఇష్యూస్ మేము అసలు ఎంకరేజ్ చేయము, ఎందుకంటే నార్మల్గా ఒక కొంచెం ₹1,00,000 పెడితే మంచి ఫిల్టర్ వస్తుంది, దాంట్లో గ్రావిటీలో ఫిల్టర్ అయిపోతా ఉంది, ఆర్గానిక్ మ్యాటర్ అంతా వచ్చేస్తుంది, అది ప్యూర్ ఆయిల్ వస్తుంది. అప్పుడు ప్యూర్ ఆయిల్ అయితే షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఏం చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ర్యాన్సీడ్ అంటారు, అంటే పాత పడిపోయిన పల్లీలు తింటే స్మెల్ వస్తుంది, అట్లా ఆయిల్ కూడా స్మెల్ వస్తుంది లోపల మడ్డిగా ఫిల్టర్ చేయకపోతే. ఒక నెలలో ఏం కాదు, మీరు అట్లే 3 నెలలు వాడాలంటే ఫిల్టర్ చేసిన నూనె వాడాలా. ఫిల్టర్ నార్మల్ గా క్లాత్ లో ఫిల్టర్, క్యాన్వాస్ క్లాత్ లో, టైట్ ఉండే క్లాత్ లో. అదే సింపుల్ టెక్నిక్స్ ఏంటి, దీనికి పెద్ద ఇంటెలెక్చువల్స్ ఏం అవసరం లే. నార్మల్ గా మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు, చదువే పెద్ద చదవని వాళ్ళు, ఇవన్నీ ఎప్పుడు ఎండకేయాలా, ఎప్పుడు తీయాలా, ఎప్పుడు నానబెట్టాలా, ఎప్పుడు మొలక కట్టాలా, ఎప్పుడు బరువు పెట్టాలా, అన్ని విషయాలు వాళ్ళు ఏమేమి అవసరమో ఫ్యామిలీని మెయింటైన్ చేసేదానికి అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు మహానుభావులు. వాళ్ళందరినీ చిన్న చూపు చూసి ఇప్పుడు ఫ్రిడ్జ్లు, మిక్సీలు, మైక్రోవేవ్లు ఇవి అవి అన్ని పెట్టేసి అదే టెక్నాలజీ నీకు తెలియదు, నోరు మూసుకో అన్న మామిని, ఆ నోరు మూసుకొని మీరు హాస్పిటల్ తిరుగుతా ఉంటారు, అంతే డిఫరెన్స్. అయితే ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి తిన్నారా మీరు? మామిడి ఆవకాయ తిన్నా కదా. ఏ ఆయిల్ దాంట్లో వాడతారు మీరు? దాన్ని నువ్వుల నూనె, మేము శనగ నూనె. మీరు శనగ నూనె వాడతారా? ఓకే, మంచిదేనా? మంచిదే, ఏ నూనె మంచిదే, మనకు తెలిసిన నూనెలు ఏమైనా మంచిదే. కానీ ఆవాలు పొడి వేసి ఆవ నూనె వేస్తే, మంచి ఆవ నూనె వేస్తే అది ఘాటు నషాలానికి ఎక్కుతుంది, భలే ఉంటుంది, అది భలే కిక్కు. మా ఫ్రెండ్ ఒక ఆమె చేస్తుంది అట్లా, ఆవాల పొడి, మంచి ఆవాల పొడి వేస్తే ఆ ఘాటు వస్తుంది, అది ఆవకాయ అనేది, అది ప్యూర్ ఆవకాయ. అంటే ఇప్పుడు ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ ఘాటు తగ్గించి వచ్చే టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ మా ఫ్రెండ్ ఒక ఆయన చేస్తాడు. జర్మన్ టెక్నాలజీ తగ్గిస్తే మంచిదా? నార్మల్ గా ఆ ఘాటు అనేది కలరు ఘాటు ఈ రెండు అవసరం లేదు అని, ఆ ఘాటు ఆడ్ గా ఉంటుంది, స్మెల్ భరించలేనట్లుగా. మంచిదేనా సార్ ఒంటికి అది? యాక్చువల్ గా నార్మల్ వంటలకు ఓకే, బట్ ఆవకాయ మనకు అలవాట్లేదు కదా, నార్త్ ఇండియన్స్ కి వాటిలో అలవాటైనారు, వాళ్ళు ఆవ నూనె ఎక్కువ వాడతారు, మస్టర్డ్ ఆయిల్ మనకు తక్కువ కదా. సో మనం గాన సడన్ గా ప్రెస్ చేసి ఆ స్మెల్ దీంట్లో కయ్యలేపుల ఆయిల్ మాత్రం వచ్చేసి కలరు, ఈ ఫ్లేవరు తగ్గిపోతుంది, కొంచెం వస్తుంది, ఎక్కువ ఘాటు రాకుండా ఉండేట్లుగా ఒక ఫ్రెండ్ చేస్తాడు. సో ఆయిల్ చాలా బాగుంటుంది, దాన్ని వేసి చేస్తాం అట్లా. అంటే మామూలు వంటలకు కూడా ఇప్పుడు చాలా మంది వంటలకి ఏ ఆయిల్ వాడాలి అసలు? పల్లి నూనె బెస్ట్, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 10 రోజుల్లో 15 రోజుల్లో వాడేయాలి ఏ వంటలైనా. అట్లే పెట్టుకోవాలంటే మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిది, రీసెంట్ గా చాలా మంది వాడుతూ ఉంటారు పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళకి మస్టర్డ్ ఆయిల్. అది కూడా ఆ ఘాట్ లేకుండా ఘాటును సపరేట్ చేసే ఆ జర్మన్ టెక్నాలజీతో చేసిందే, అది బెస్ట్. అంటే నిల్వ పచ్చళ్ళు తినడం మంచిదేనా సార్? ఎప్పుడో కొంచెం తింటే ఏం కాదు, మంచిదే. అంటే కొంచెం సాల్ట్ ఉంటుంది, అది ఎప్పుడో రోజు కాకుండా నువ్వు పెరుగు పచ్చడి అంత పచ్చడు, వారంలో 2 రోజులు అంత ఆవకాయో ఎంత అన్నం వేసుకొని మాకు ఎంజాయ్ చేస్తే తింటే మళ్ళీ బాగా పరిగెత్తేసి బాగా మిలిట్స్ తిని అంటే యూ హ్యావ్ ఎలిజిబిలిటీ.
మీరు పిజ్జాలు తిని కూల్ డ్రింకులు తాగి పచ్చళ్ళు తిని నూడిల్స్ తిని ఒబేస్ అయ్యి పైకి లేకుండా నడవకుండా షుగర్లు బీపీలకు మాత్రలు వేసుకొని మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్లు వేసుకొని జలుబుకి యాంటీబయాటిక్లు వేసుకొని ఎంత తక్కువ ఉంటుంది బాడీ. ఇవన్నీ కలిపి ఉంటే ప్రాబ్లం. మీరు మోస్ట్లీ హెల్తీగా ఉంటే మీరు ఒక రోజు ఆవకాయ తిన్నా, 2 రోజులు రైస్ తిన్నా, 3 రోజులు నిద్ర లేకపోయినా, 4 రోజులు ఇంకేదన్నా చెత్త తిన్నా, ఇట్ విల్ టేక్ కేర్. అంత క్వశ్చన్ ఉంటుంది బాడీకి, సడన్గా ఏమైపోదు. మేము ఎక్కువ సార్లు రాగి ముద్ద తింటాము, జొన్న రొట్టె తింటాము, మంచి ఫుడ్ తింటాము, ఈ బయట తిరుగుతాము, 4-5 రోజులు 1 వీక్ రైస్ తింటాము, కక్కుర్తిపెట్టి రైస్ ఎక్కువే తింటా, రుచిగా ఉంటుంది. రుచి అని కూడా కాదు, ఈజీగా ఫ్లో అవుతుంది కదా రైస్, వైట్ రైస్ తినేస్తాము. తింటారు ఫుల్గా తింటాం కదా, కొంచెం అట్లా ఒక గంట తర్వాత తేనె పుల్లాగా వస్తాయి, పుల్లగా. రే ప్లీజ్ ఏంద్ర ఎట్ట చేసినామని అడుగుతుంది. సారీ అమ్మా సర్దుకో, ఏదో ఈరోజు తినిపించినాను అని, రేపు మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం, 2 రోజుల తర్వాత మళ్ళీ మన ఫుడ్ పెట్టేస్తాం కదా, సరిపోతుంది. సో అబ్యూస్ చేసినా మళ్ళీ దాన్ని ప్యాంపర్ చేయాలి, నీ బాడీని, నీ గట్ని, నీ శరీరాన్ని, నీ మైండ్ని. ఎప్పుడన్నా కష్టపెట్టినా మళ్ళీ దాన్ని ఎక్కువసార్లు సుఖపెట్టాలి, అప్పుడు కష్టాన్ని తట్టుకుంటుంది. అబ్యూస్ డోంట్ అబ్యూస్ కంటిన్యూస్లీ. సమ్ టైమ్స్ యూ కెన్ స్ట్రెయిన్ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్. పెరుగు మంచిదా, మజ్జిగ మంచిదా? యాక్చువల్గా చిలికేసి వెన్నదీసిన మజ్జిగ మంచిది. అది చెక్కతో బాగా చేసి వెన్నదీసేయాలి. అప్పుడు ఆ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అనేది ప్లెంటీగా ఉంటుంది. కాబట్టి ఆ మజ్జిగని అప్పుడప్పుడు రోజంతా తాగితే కూడా పొట్టకు తోడు పెట్టినట్టు, రోజంతా అవసరం లేదులే. మీరు పొద్దున్నే సాయంత్రం 2 సార్లు తాగినా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే పొట్ట నుంచి బ్రెయిన్కి బ్యాక్టీరియా ఫ్లో అయ్యి డాన్స్ చేస్తాయి. అప్పుడు మీ బ్రెయిన్ కూల్గా ఉంటుంది. పొట్టలు బాగా, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కదా, గట్టు బాగుంటే మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. గట్టును బాగా చూసుకోండి. గట్టును బాగా చూసుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్, మంచి ఫుడ్, అనవసరంగా మందులు వాడకూడదు, పెయిన్ కిల్లర్ వాడకూడదు, యాంటీబయాటిక్లు వాడకూడదు. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా రక్షించాలి. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా రక్షించాలని అనవసరంగా అబ్యూస్ చేసి కూల్ డ్రింకులు, చెత్త చెదారము, పొట్ట నొప్పి అవుతుంటే మళ్ళీ ట్యాబ్లెట్ వేసి నొప్పి, నీకు చెత్త తింటే నొప్పి అవుతుంది, మళ్ళీ నొప్పికి యాసిడిటీకి అల్సర్కి మళ్ళీ మాత్రలు వేసేది. ఇవన్నీ అబ్యూస్ ఆఫ్టర్ అబ్యూస్. అందుకనే అవి దెబ్బతింటాడు. అయితే సార్ ఇంకొకటి, ఇప్పుడు యాంటీ ఏజింగ్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న టాపిక్. యాంటీ ఏజింగ్ కోసం రకరకాలు చేయించుకొని చనిపోతున్న వాళ్ళని కూడా చూసాం. రీసెంట్గా ఒక బాలీవుడ్ యాక్టర్స్ కూడా చనిపోయారు. అయితే యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ పెరగకుండా ఉండాలంటే ఏమైనా ఆహారాలు ఉన్నాయా? నాకు తెలిసి అట్లాంటివి ఏం లేవండి. మీరు ఫిట్గా ఉండి అనవసరమైన కెమికల్స్ వాడకుండా ఫ్రెష్ గాలి వచ్చి దగ్గర రాత్రిపూట మంచిగా దోమతెర కట్టుకొని ఫ్రెష్ గాలి ఇంట్లోకి వచ్చేట్టుగా దోమతెర లేదా వేసుకొని ఫ్రెష్గా ఉండి మంచిగా నది నీళ్లు బాగా వేడి చేసుకొని తాగి, నది పొల్యూషన్ లేకుండా ఉంటాడు. అన్ని క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు మితాహారం, రైట్ ఫుడ్ తిని బాగా రన్నింగ్ చేసి, మీరు నువ్వుల నూనె పూసుకొని బాడీకి అంతా వారంలో ఒక రోజు ఎండలో కూర్చొని D3 విటమిన్ Dని ఇంప్రూవ్ చేసుకొని, స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకొని, అంబలి ఇట్లాంటివి తాగి పొట్టను ఇంప్రూవ్ చేసుకుంటే, ఓవరాల్గా హిమోగ్లోబిన్ 14-15 పెట్టుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. కొంతమంది స్కిన్ యంగ్గా ఉండేట్టు కొంచెం ఏజ్ అయినా ఉంటారు, కొంతమంది కొంచెం పల్సగా ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్. దానివల్ల కాదు, మీరు ఎనర్జెటిక్గా ఉండారా లేదా, మీరు హెల్తీగా ఉండారా, మీరు హ్యాపీగా ఉండారా, మీరు బస్సు ఒక 5 కిలోమీటర్లు నడగలుగుతా ఉంటారా అనేది ఇంపార్టెంట్. ఎవరికో స్కిన్ బాగుంది కదా అని అనుకోండి. సినిమా యాక్టర్ అంటే వాళ్ళకి తప్పదు, వాళ్ళకి బాగా కనపడాలా, లేకపోతే వాళ్ళకి సినిమాలు దొరకవు. కాబట్టి నార్మల్ పీపుల్కి ఇవన్నీ చేసుకోవడం, ఇవన్నీ డేంజర్, మంచిది కాదు. దాని నుంచి బయటపడితేనే స్కిన్ హ్యాపీగా ఉంటుంది. స్కిన్కి ఏమీ అడగదు, అది మొత్తం మంచినీళ్ళు తట్ట కొడుకుంటే థ్యాంక్స్ అని చెప్తుంది. దానికి మనం క్రీములు వేసుకొని ఆ సెబేషియస్ గ్లాండ్స్ అన్ని క్లోజ్ అయిపోయి స్వెట్ బయట రాక స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి దానికి మళ్ళీ ఇంకో మందులు వేసి ఏంది అట్ ది మోస్ట్. నువ్వు స్నానం చేసి మొహం కడుకుంటే చాలు, సీకాయ వేసుకొని కడుకుంటే ఇంకా సూపర్. నీకు ఇంకా బెస్ట్ ఏదంటే సున్నిపిండితో మొహం స్నానం చేయండి, అసలు సోపే వాడకుండా, సూపర్. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏది తెలిసిన, చెరువు దగ్గరికి వెళ్ళి మట్టిని మొత్తం పూసుకొని 1 గంట సేపు హాయిగా ఉండండి. బాగా చిటపట అని డెడ్ సెల్స్ అన్నిటి స్కిన్ బయట వచ్చేస్తాయి ఎండిపోతే. అప్పుడు బాగా చెరువులను మునిగేసి కడుక్కొని సూపర్ స్నానం. మన 3 రోజులు స్నానం చేయకుండా నేను అనుభవించిన. సార్ అంత బాగానే చెప్పారు. ఇప్పుడు ఆ మట్టి ఏది మంచిగా లేదు అంటే బయట పోండి, ఊరి బయటకు వెళ్ళండి, 50 కిలోమీటర్ల అవతల పోండి. అయితే కెమికల్స్ ఏసి ఎరువులు వేసి దాంట్లో భూమి సారవంతం అంతా తగ్గిపోయింది అంటున్నారు ఏంటి?
100%. సార్ అనేది ఏంటి, ఆ, మీ హిమోగ్లోబిన్ మీకు ఎంత అని మీకు తెలీదా? ఆ, టెస్ట్లో తెలుస్తుంది కదా, తెలుస్తుంది. 6, 7, 8 ఉంది, 14 ఉండాలి, లేదు పోయిందని. ఉమ్, అట్లా భూమిలో ఆర్గానిక్ కార్బన్ అంటాం. ఉమ్, అంటే కార్బన్ ఉంటే ఉమ్, సూక్ష్మజీవులు ఇండ్లోవి ఉమ్, అవి నుండి కాసుకోనండి చెట్లు వచ్చినప్పుడు దానికి ఏం కావాలో ఇది ఇచ్చి దీనికి ఏం కావాలో అది ఇచ్చి ఉమ్, ఇక్కడ ఉండే న్యూట్రిషన్ అంతా కన్వర్ట్ చేసి అది ఇస్తే ఇది బ్యూటిఫుల్ సింబయాటిక్గా పోదానికి ఒక రిలేషన్షిప్. ఉమ్, అందుకని అడవిలో వర్షాలు పడినా పడకపోయినా హెల్తీగా ఉంటాయంటే ఆ సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఉన్నాయి అక్కడ. ఉమ్, మనం పోయి గమ్ము చేయకపోతే ఉమ్, అది ఎప్పుడు ఇక్కడ పోయిందో సాయిల్లో కెమికల్స్ వేసి పోయిందో మైక్రోబ్స్ లేవు. ఇల్లు లేకపోతే ఎట్లుంటారు మీరు? అవును. మనం మీరు ఏదో చేస్తామో ఏదో ఉంటాము, ఇల్లు లేకపోతే సో మైక్రోబ్ యాక్టివ్ అయిపోయింది, అర్థవంస్ లేవు, న్యాచురల్ బయలాజికల్ యాక్టివిటీ తగ్గిపోయి, ఫంగస్ అసలు న్యాచురల్ ఎర్త్ ఎక్కడ పోయినాయో. ఎడపోయినాయి, అన్ని పోయినాయి. ముందు అట్లా తవ్వితే వచ్చేది ఊళ్ళో అంతా, మా ఊళ్ళో చిన్నప్పుడు అంతా అన్ని పోయినాయి. సో ఏం జరుగుతా ఉంది, ఎప్పుడైతే న్యూట్రిషన్ లేకుండా ఉండే సాయిల్లో మీరు పంట పెట్టినారో చుట్టూ వీక్గా వస్తుంది. ఉమ్, దానికి ఏం చెప్తారు, ఇప్పుడు ఒక అమ్మాయి వీక్గా ఉంది, పెళ్లి చేశారు, ఆమెకి బిడ్డ వస్తుంది, డాక్టర్ దగ్గర పోతే అమ్మ నీకు 5 Blood ఉంది లేదు. హిమోగ్లోబిన్, ఉమ్, నీకు చాలా కష్టం కాబట్టి నువ్వు ఫోలిక్ యాసిడ్, జింక్, అవును. ఐరన్ మాతలు ఇచ్చి బిడ్డనేమో పెంచుతారు. ఉమ్, 4 కిలోలు అవుతుంది బిడ్డ. అంటే యూరియా డిఏపి వీక్గా ఉంది, యూరియా డిఏపి వేస్తే పెంచితే మొక్కేమో వస్తుంది, అవును. న్యూట్రిషన్ లే. వీడి బిడ్డ నార్మల్ డెలివరీ కాదు ఇంకెట్లా, అవును. ఎందుకంటే బిడ్డ యూరియా బిడ్డ లోపల. అవును. సో కోసి బయట తీస్తారు, 4 కిలోలు ఉంటాడు వాడు. విజయవాడ నుంచి తుమ్ములు దగ్గులు, ఇది బాల అది బాల ఇది బాల అది ఇదే పని. అరే మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి బాగాలేదంటే ఇది అంటే, మీ అబ్బాయి తప్పేమి లేదు, నువ్వే ఆరోగ్యంగా లేవు. అవును. నువ్వు మంచిగా నువ్వుల లడ్డు తిని, కొబ్బరి లడ్డులు తిని, రాగి జావ తాగి, సద్దలు తిని, అవిసె తిని, మునగలు తిని, మునగాకు తిని, కరివేపాకు తిని, మంచిగా జొన్న రొట్టెలు తిని, బాగా నడిచి ఎండలో ఉండి నువ్వుల నూనె పూసుకొని, విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా, B12 డెఫిషియన్సీ లేకుండా, థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా, షుగర్ బీపీ లేకుండా అన్ని కంట్రోల్ చేసుకొని యాక్టివ్గా ఉంటే నీ బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. అవును. సో నీ బిడ్డ తప్పు లేదు, నీ తప్పే. మదర్స్ ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు తప్పు లేదు, పిల్లలు ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి ఆరోగ్యంగా పోనీ మళ్ళన్నా పుట్టినప్పటి నుంచి అయినా కేకులు గీకులు పెట్టకుండా మంచి ఫుడ్ పెట్టండి. వాళ్ళు తినరు సార్, వాళ్ళు నూడిల్స్ తప్ప ఏం తినరు సార్ అంటే మన ఎట్లా మరి? హెల్తీగా పుట్లా, ఆరోగ్యమాల, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, వారానికి 1 రోజు టైర్డ్ అయిపోతాడు, జుట్టు రాలిపోతుంది, తెల్లగైతుంది, కళ్ళ చుట్టూ అద్దాలు వచ్చినాయి. ఎట్లా? అది మన చేతుల్లో పెద్దోళ్ళు చేసిన ప్రాబ్లంకి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అవును. వాళ్ళు ఇష్టపడుతుంది కేకులు ఇస్తున్నాడు ఏమి తినంటే, లేదా మా కేక్ ఏంటంటే నీకు ప్రాబ్లమ్ చూడు, ఒబేస్ అయినావు, నీకు డేంజరు చూడు, బిఎంఆర్ ఎక్కువ, నీకు ఇది ఎక్కువ అవుతా ఉంది, ఇంతకంటే వెయిట్ ఎక్కువ పెరగకూడదు, నీ ఏజ్కి ఎక్కువ ఉండవు. ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు చేయాలా, టీచర్ చెప్పాలా, డాక్టర్ చెప్పాలా? అయ్యో అదే ముద్దు అనుకుంటున్నారు ఇప్పుడు. చాలా డేంజర్, చాలా డేంజర్. ముద్దుగా ఉండడమే చాలా ముద్దు అనుకుంటున్నారు. అనుకొని హిమోగ్లోబిన్ టెస్ట్ చేయమంటే చేయడం లేదు, ఎందుకంటే తక్కువ తెలిసిపోతుంది. వీడు ఆరోగ్యంగా బయటికి బాగా కనిపిస్తే చాలు కాబట్టి ఎంతైనా బ్యూటీ పార్లర్లకి పూసుకునే డ్రెస్సులు పెడతారు, కానీ లోపల ఆర్గాన్స్ దెబ్బతినేస్తూ ఉండే, టైర్డ్గా ఉన్నాడు, ఎక్కలేకుండా ఉన్నాడు, బిట్ ఎక్కలేకుండా ఉన్నాడు, నడవలేకుండా ఉన్నాడు, మావుడు క్లాస్లో నిద్రపోతానుడు, టైర్డ్ అయిపోతానుడు, దాని గురించి పట్టించుకోవడం లే. వెరీ డేంజరస్. Yes. చక్కగా చెప్పారు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, చేంజ్ చేసుకోవాలంటే ఏంటి అసలు? అసలు పొద్దున్నే లేయాలి కదా, పొద్దున్నే లేయాలా, మినిమం 1 అవర్ గట్టిగా బాడీకి సూర్య నమస్కారాలు, 10 సైకిల్స్ చేస్తారు, స్కిప్పింగ్ చేస్తారు, పరిగెత్తారు, ఏదో ఒకటి చేయాలా. రాగి జామతో స్టార్ట్ చేయాలా, అరికెలో సామలో ఏదో ఒకటి, దాంతో మీరు ఉప్మా చేసుకుంటారో, పొంగల్ చేసుకుంటారో, బిసిబెడబాద్ చేసుకుంటారో, లేదా అన్నమే చేసుకుంటారో, ఒక పూట తినండి. మధ్యాహ్నం దేశీ బియ్యంతో ఏదైనా తినండి, 3 పూటలు తినేవాళ్ళు అయితే దేశీ బియ్యంతో చేసింది, పప్పు గిప్పు కొంచెం కూరగాయ పంపించండి. సాయంత్రం జొన్న రొట్టెలు తినండి, అన్ని గుగ్గిళ్ళు, గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, బఠానీలో శనగలో ఏదో ఒకటి, అవి మంచి గుగ్గిళ్ళు అది పెట్టుకొని మంచిగా ఒక ఆకుకూర, ఒక మామిడి పండు, సీజనల్ ఫ్రూట్, సూపర్, ఏం అవసరం లే. అంతే లైఫ్ స్టైలు. 100కి ఇప్పుడు ఉండే పేషెంట్లు అనుకుంటా ఉంటారు చూడు, పేషెంట్లు అనుకుంటా ఉంటారు, వాళ్ళల్లో 95 మందికి సాల్వ్ అయిపోతుంది. ఇంకా 5 మందికి డాక్టర్లు అవసరము, మెడిసిన్ అవసరము, వాళ్ళకి చేసుకొని 90 మంది ఈ లైఫ్ స్టైల్తో 95 మంది బాగా అయిపోతారు. చక్కగా చెప్పారు సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ అందరూ హెల్దీగా ఉండాలని కోరుకున్నాం. ఫస్ట్ మానసిక ప్రశాంతత అనేది ముఖ్యం. మానసిక ప్రశాంతత రావాలంటే ముందు పొట్ట మంచిగా ఉండాలి. అవును, గట్ హెల్త్ మంచిగా ఆలోచన అంటే ఆలోచన బాగుంటే పొట్ట మంచిగా పొట్ట మంచిగా ఉంటుంది. రెండింటికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఆలోచన బాగుంటే ఏంటి, అనవసరంగా తినాలనిపిస్తా ఉంది, తినకూడదు అనుకోవాలి, గట్టిగా ఉండాలా. ఏదో ఆలోచన వస్తూ ఉంది, ఎవరు తిట్టినారు నిన్ను, నీ తప్పు లేదు, నన్ను ఎందుకు తిట్టావు, నా తప్పు లేదు, వాడిని ఎందుకు ప్రూవ్ చేయాలా, వాడు మూర్ఖుడని నీకు తెలుస్తా ఉంది కదా, వదిలేసేయి. అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా వదిలేసేయి.
నువ్వే చేసి ఉంటావు ఆ పని, లేదు నా వల్ల అనుకొని ఎవరు అనుకుని ఉంటారు. థ్యాంక్స్ అబ్బా అనుకొని గమ్మున అసలు బయట కూడా సర్కాస్టిక్ కూడా నవ్వద్దు. నీ మనసులోనే సరే బా అనుకున్నా, ఓకే. ఇవి కూడా నేను నేర్చుకుంటా ఉంటాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర ఎవరెవరో కొట్టని ఉంటారు. నాకు ఈ లోపల ఒక ఆయన ఎవరో ఫోన్ చేస్తే అనవసరంగా ఎక్కువ అడుగుతా ఉన్నాడు. అది కోపంగా మాట్లాడినా, ఇవి అవి నా పెట్టు నేను పెడతానన్నా. నా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వెప్పుడు ప్రేమగా మాట్లాడతావు కదా, ఎవరు తెలియని వాళ్ళు ఎవరెవరు చేస్తారు నీ ఫోన్లో, వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పోయినారా అని చూసి ఆ డాక్టర్ వీళ్ళని కలిపి ఏమో చేస్తావు కదా, నువ్వు అట్లా కోపంగా మాట్లాడుతావు అంటే నాకు నచ్చలేదబ్బా అన్నాడు. అది ఇప్పుడు ఇది జరిగి 3 days అయింది. 100 సార్లు గుర్తుకొచ్చింది నాకు, అరే ఎందుకు అట్లా మాట్లాడినాడు ఆయనతో అని. దాని రీజన్ ఇస్తా ఉంది మన మైండ్. ఆయన నేను 5 to 7 ఫోన్ చేయమన్నా అందరికీ ఫ్రీగా మాట్లాడాలంటే. ఆయన చేసింది ఆడవర్లో చేసినాడు. నేనేదో జెన్నీలో వేరే ఏదో మాట్లాడుకుంటా ఉన్నా. అది నేను మళ్ళా చెయ్యి, వాట్సాప్ చెయ్యి అంటే కూడా మళ్ళీ అడుగుతానే ఉన్నాడు. అందుకని నా వాయిస్ మారింది అని చెప్తా ఉన్నా. నాకంటే 30 ఏళ్ళు చిన్న పిల్లోడు, 25 ఏళ్ళు చిన్న అబ్బాయి నా పక్కన ఉండే ఒక ఆయన శిష్యుడు అనుకుంటాడు, నన్ను గురువు అనుకుంటాడు, వాడేవారు ఒక అబ్బాయి, ఒక ఫ్రెండ్ నన్ను గుర్తించి ఇట్లా చేసినారే అంటే నేను అది తీసుకుంటాడు వీడు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ విత్ ఇన్ మీ అని చెప్పింది కూడా కరెక్టే కదా. అట్లా కూడా ఏదో మాట్లాడితే ప్రేమగా అదే పని విజయవాడ నుంచి మా ఫామ్కి వచ్చి నేను లేననే నిరాశతో ఏదో నేర్చుకుని వెళ్ళా అని మాట్లాడినాడు. ఇంకొంచెం సాఫ్ట్గా మాట్లాడి పోయింది కదా అనిపించింది. అది మీకు కూడా చెప్తాను, ఎందుకంటే ఇది నేను అట్లా చేయాలా అనుకునే ఉద్దేశం నాకు ఎందుకు కలగలేదు. పోనీ ఇప్పుడు కలిగింది కాబట్టి ఓకే గుడ్ అని నేను 100 సార్లు మళ్ళా అనుకొని నాలో నేను మారేదానికి ఏదో ఒక స్కోప్ కదా, అట్లే మారాలా. ఇప్పుడు గాంధీ జీవిత చరిత్ర చదివి మారదాము, వివేకానంద జీవితం మారదాము అంటే వీలు కాకపోవచ్చు. నీ చుట్టుపక్కల మీ అమ్మ నాయన మీ ఫ్రెండ్స్ ఏదన్నా మంచివి చేస్తా ఉంటే అవి కూడా ఇది మారిపోవచ్చు కదా, పాసిబిలిటీ ఉంది. అది మోర్ పాసిబిలిటీ ఉంది. ఇంకా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. చాలా దూరం నుంచి వచ్చారు, మా కోసం అడగగానే వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, చక్కటి మాటలు చెప్పారు. సో అందరు కూడా ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఎక్స్పీరియన్స్, నేను చెప్పేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్పేది రాగిదావ తాగిన, ఆరికలు తిన్నా, సాయంత్రం పొద్దున లేచిన, రాత్రి అల్లి పడుకున్నా, పరిగెత్తినా, ఒక్కొక్కకి బిస్కెట్ వేసినా, ఒక చీమకి అంత చక్కెర వేసినా, ఒక పిచ్చుకలకి నీళ్లు పెట్టినా, అవి ఆ ఎక్స్పీరియన్స్ పొందండి ఏంటన్నా. మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ కాదు. మీరు ఇంకా మోర్ బ్యూటిఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తారేమో. యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ, ఎక్స్పీరియన్స్ ఇట్. దట్స్ వాట్ ఐ సే. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. నమస్తే.